హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సొరకాయ సర్వపిండిని చేసుకుంటున్నాను. నోరు బాగాలేనప్పుడు ఇలా టేస్టీగా చేసుకునేటానికి ఎంతో ఈజీగా ఉండే రెసిపీ అండి ఇది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇందులో సొరకాయ, నువ్వులు, పల్లీలు, శనగపప్పు, కొత్తిమీర అన్ని లీఫీ వెజిటేబుల్స్ ఉండడం వల్ల ఇలా క్రంచీగా క్రిస్పీగా ఉండే ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. నోటికి కూడా చాలా రుచిగా ఉంటాయి. మనము బయట నూనెలో వేసి డీప్ ఫ్రై చేసేదానికన్నా ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసి సర్వపిండి చాలా టేస్టీగా ఉంటుంది. అందులో సొరకాయతో చేసుకునే సర్వపిండి ఇంకా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చిని తీసుకోవాలండి. అందులో ముక్కలు చేసి వేసుకోవాలి. త్వరగా మిక్సీ అవుతుంది. దీంట్లోకి 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా పసుపు, చిటికెడు, కొన్ని ధనియాలు, రుచికి సరిపడంత సాల్ట్ అండి. సరిపోకపోతే తర్వాత అయినా వేసుకోవచ్చు పిండిలో. దీన్ని బరకగా మిక్సీ చేసుకుందామండి. సర్వపిండికి చేసుకోవడానికి సొరకాయనైతే తీసుకున్నానండి. లేతగా ఉన్నది తీసుకోవాలి. ఇందులో సగం కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ సగాన్ని పీల్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇలా ఉంది, టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా పీల్ చేసేసుకోవాలి మొత్తాన్ని. దీన్ని సొరకాయ అయితే లేతగానే ఉందండి. గింజలు ఏమి ఎక్కువ లేవు. గింజలు ఉంటే తీసేసేయాలి. గింజలు లేదు కాబట్టి చిన్న చిన్నగా ఉంటే తీసేసుకుంటున్నాను. ఇలా గింజలు లేకుండా చూసుకొని తురుముకోవాలి. స్ప్రింగ్ ఆనియన్ అయితే ఒక కట్టను సన్నగా తరిగి పెట్టుకొని శుభ్రంగా కడుక్కున్నానండి. వీటిని వేసుకుంటున్నాను. ఇది లేకపోతే ఆనియన్స్ అయినా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు అండి. ఈ రెండు శుభ్రంగా కడుక్కొని వేసుకుందాము. కరివేపాకు, కొత్తిమీర, పచ్చిశనగపప్పుని ఒక 2 గంటల పాటు నానబెట్టుకున్నానండి. ఇప్పుడు వేసుకుందాం. పల్లీలు అయితే పచ్చి పల్లీలను తీసుకున్నాను. వేయించిన పల్లీలు అయితే ఊడిపోతాయండి. అందుకనే పచ్చి పల్లీలను తీసుకొని ఇలా ఆఫ్ చేసుకొని పొట్టు తీసేసుకొని వేసుకుంటున్నాను. మీకు సరిపడినంత వేసుకోండి. నేనైతే 1/2 కప్ వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకుంటున్నాను. బరకగా పట్టినా కదండి. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటున్నాను. వేసుకోండి మీ స్పైస్నెస్కి తగ్గట్టు. సాల్ట్ని వేసుకుంటున్నాను. రుచికి తగ్గట్టు వేసుకోవాలి. ముందు పచ్చిమిర్చి పేస్ట్లో వేసాను కదండి, అందుకని కొద్దిగా తగ్గించి చూసుకొని వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. రుచి చాలా బాగుంటుంది. వెల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్టే వాడతాను, టేస్ట్ బాగుంటుందని. వీటిని అన్నిటినీ ఒకసారి చేయితోటి కలుపుకోవాలండి. సొరకాయ అంతా పట్టేటట్టు చేయితోటి కలుపుకోవాలి. దీంట్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. ఈ వాటర్కే సరిపోయేటట్టు పిండిని వేసుకొని కలుపుకోవాలండి. అప్పుడే సర్వపిండి అనేది టేస్టీగా వస్తుంది. సొరకాయ ఎక్కువ ఉండి పిండి తక్కువ ఉంటే సర్వపిండి చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ వేసుకుంటే కొంచెం గట్టిగా వస్తాయి. దీనికి తగ్గట్టు వేసుకోవాలండి. ఈ సొరకాయకి అంతా కారం, ఉప్పు పట్టేటట్టు కలుపుకోవాలండి. ఇందులో నుండి వాటర్ రిలీజ్ అవుతుంది. ఇలా చేతితో కలుపుకుంటే వాటర్ అవసరం పడదండి. వాటర్ అంతా రిలీజ్ అవుతుంది. పిండి దీంట్లోకి చూసుకొని వేసుకోవాలండి. ఇలా పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ పట్టదు. ఈ సొరకాయలో నుండే వాటర్ అంతా రిలీజ్ అవుతుంది. ఇలా బియ్యం పిండిని వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా పిండికి పట్టేటట్టు కలుపుకోవాలండి. వాటర్ దీని నుండే ఫామ్ అవుతుంది, వేరే వాటర్ పట్టవదు. ఎందుకంటే పిండి తక్కువ ఉండి సొరకాయ ఎక్కువ ఉంటే సర్వపిండి అనేది టేస్టీగా, క్రంచీగా, సాఫ్ట్గా వస్తుంది. ఒకసారి చేసుకొని తినండి, అప్పుడు తెలుస్తుంది. ఇలా పిండి అనేది గట్టిగా ఉండొద్దు, మెత్తగా ఉండొద్దు, సెమీ సాఫ్ట్గా ఉండాలండి. ఇలా చూసుకొని పిండిని అయితే కలుపుకోవాలి. ఈ టైంలోనే మీరు సాల్ట్ చెక్ చేసుకోవచ్చు, కారం చెక్ చేసుకోవచ్చు. నేనైతే మొత్తము
పచ్చిమిర్చి పేస్ట్నే వేసానండి. మీ ఇష్టం ఉంటే ఎండు కారం వేసుకోవచ్చు. కాకపోతే పచ్చిమిర్చితోటే టేస్ట్ బాగుంటుందండి. ఇలా పచ్చిమిర్చితో చాలా టేస్టీగా వస్తుంది సర్వపిండి అనేది. నువ్వులను అయితే 2 టేబుల్ స్పూన్లను తీసుకున్నానండి. అప్పుడు వేయడం మర్చిపోయాను, ఇప్పుడు చూపిస్తున్నాను. పిండిని అయితే ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి. ఇలా గట్టిగా ఉండొద్దు, మెత్తగా ఉండొద్దు, సెమీ సాఫ్ట్గా ఉండాలి. ఓకే అండి, ప్రాసెస్లోకి వెళ్దాం ఇప్పుడు. ఇలా మందపాటి గిన్నెను తీసుకొని దీనికైతే ఆయిల్ అప్లై చేసుకోవాలండి. నేనైతే కడాయి ఉంది నా దగ్గర, అందుకనే దీంట్లో ఆయిల్ అప్లై చేసి చేస్తున్నాను. ఇలా పిండినైతే మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. నేనైతే ఇంత తీసుకున్నాను, ఈ క్వాంటిటీ గిన్నెని బట్టి తీసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో పెట్టి ఇలా ప్రెస్ చేయాలండి. మీకు సన్నగా కావాలంటే సన్నగా ప్రెస్ చేసుకోవచ్చు, లావుగా కావాలంటే లావుగా చేసుకోవచ్చు. నేను మీడియంగా చేస్తున్నాను, నాకు సన్నగానే ఇష్టం. ఓకే అండి, ఇట్లా ప్యాన్కి మొత్తం స్ప్రెడ్ చేయాలి. మీకు దీనికి అంటుకోకపోతే కొద్దిగా ఆయిల్ని అద్దుకొనైనా వాటర్ని అద్దుకొనైనా ఇలా పిండినైతే స్ప్రెడ్ చేయాలి. ఇలా సన్నగా ఒత్తేసుకోవాలి సైడ్లకి. మిడిల్లో కొద్దిగా లావుగానే ఉండాలి, ఎందుకంటే మంట తగులుతుంది కాబట్టి మాడిపోతుంది. ఇప్పుడు వీటికి హోల్స్ చేసుకోవాలి ఈవెన్గా వేగడానికి. దీంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి హోల్స్లో, అప్పుడు ఈవెన్గా కాలుతుంది. ఇలా ఇంకో ప్యాన్ తీసుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసి ఇలా సన్నగా ఒత్తుకోవాలండి. మధ్యలో కొంచెం లావుగా ఉన్నా పర్లేదు, పక్కకి అయితే సన్నగా ఇలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకొని ఇలా హోల్స్ చేసుకోవాలి. దీంట్లోకి ఆయిల్ వేసేసుకోవాలండి. ఆయిల్ వేసాక చేసుకున్నాక ఇలా ఆయిల్ వేసాక స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇలా మనం 2 ప్యాన్లలో పెట్టుకుంటే టైం సేవ్ అవుతుంది, త్వరగా అవుతుంది. ఇది ఒక్కొక్కటి కావడానికి 5 to 8 minutes పడుతుందండి. అందుకనే 2 ప్యాన్స్లో ఒకటేసారి పెట్టేసుకుంటే 2 వచ్చేస్తాయి మనకి. అందుకనే నేను 2లో పెట్టేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. ఇంకోటి కూడా ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. 2 ఒకటేసారి పెట్టేసుకుంటున్నాను, ఎందుకంటే టైం సేవ్ అవుతుంది. ఇది లేట్ ప్రాసెస్ కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది. అందుకని ఒకటేసారి 2 అయ్యేటట్టు పెట్టేసుకోవాలండి. ఈజీగా అవుతుంది, త్వరగా అయిపోతాయి. అంతే అండి. ఓ 5 minutes పాటు ఇలా సిమ్లో వేగనివ్వాలి వీటిని. క్యాప్ అయితే పెట్టేసుకుందామండి, త్వరగా కుక్ అవుతుంది. ఓకే అండి, మూతనైతే తీసేద్దాం. 5 నిమిషాలు అయింది కదండి, మూతనైతే తీసాము. ఇప్పుడు ఈవెన్గా కాలింది. ఇలా తిప్పుకుంటూ అంచుల వెంబడి కూడా కాల్చుకోవాలండి. కొద్దిగా మనం చేతితోటి ఇలా పట్టుకొని ఒక 1 minute పాటు ఈవెన్గా కాలుతుంది అంచుల వెంబడి కూడా. ఇలా కలర్ రాగానే ఉడుకుతున్నట్టు లెక్కండి. ఇప్పుడు ఇలా అంచుల వెంబడి ఇలా చూసుకొని ఇలా అంచుల వెంబడి అనుకుంటూ స్పూన్ తోటి తీసేసుకోవాలండి. ఇలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా మూత పెట్టుకున్నందుకు మళ్ళీ ఇంకోసారి టర్న్ చేసుకొని కాల్చుకోని అవసరం లేదు. ఇలా ఈవెన్గా ఉడికిందండి. మూత పెట్టుకున్నాం కదా, చక్కగా క్రిస్పీగా కాలిందండి. ఓకే, ఇంతేనండి. ఇంకో ప్యాన్లో కూడా పెట్టేసుకున్నాం కదండి, దాన్ని కూడా చూసుకుందాం. ఇప్పుడు మూత తీసేసుకొని కలర్ వచ్చింది. ఇంకొక నిమిషం పాటు ఉంచితే సైడ్లకు కూడా ఈవెన్గా కుక్ అవుతుంది. ఇలా కొద్దిగా సైడ్లకి ఆయిల్ వేసుకోవాలండి. వేసుకుంటే కొద్దిగా దానికి పట్టేసుకొని ఈజీగా లేస్తుంది. ఇలా ఆయిల్ వేసుకున్నాక ఇలా అనుకొని తీసేసుకుంటే ఈజీగా వస్తుందండి. అల్యూమినియం పాత్రలు కదా, ఎంతో ఈజీగా వచ్చేసిందండి. ఇలా ఎంతో చక్కగా పర్ఫెక్ట్గా ఈవెన్గా కాల్చుకుంటే ఎంతో క్రంచీగా క్రిస్పీగా సొరకాయ సర్వపిండి రెడీ అండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎంతో ఈవెన్గా కుక్ అయ్యిందండి. ఇలా పాత్రలో పెట్టుకున్నదైనా ఇలా మంచిగా కుక్ అయ్యింది, అలానే ప్యాన్లో పెట్టేసుకుందైనా ఈవెన్గా క్రంచీగా క్రిస్పీగా మంచిగా కుక్ అయ్యిందండి. ఇష్టం అండి, మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు. ఇలా పల్లీలు, శనగపప్పు, నువ్వులు ఇలా క్రంచీగా తింటుంటే నోటికి కమ్మగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి.